టీమిండియా కొత్త టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో భారత జట్టు ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు జూన్ 20 నుండి 24 వరకు లీడ్స్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాయి. ఇండియా ఇప్పటికే 2 అనఫిషియల్ టెస్ట్ మ్యాచ్లు, ఒక ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడి ఇంగ్లాండ్ పరిస్థితులను పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంది. అయితే ఈ సిరీస్లో ఇండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేని యువ భారత జట్టు ఎలా రాణిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ టెస్ట్ కెప్టెన్ గ్రాహం గూచ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గ్రాహం గూచ్ ఏమన్నాడంటే, సీనియర్ క్రికెటర్లు రోహిత్, కోహ్లీ రిటైర్ అవ్వడంతో భారత క్రికెట్లో కొత్త యుగం మొదలైంది. ఒక్కదారి మూసుకుపోతే మరో దారి తెరుచుకుంటుందని నేను బలంగా నమ్ముతాను. సీనియర్ ఆటగాళ్లు లేకపోయినా వారి స్థానాలు భర్తీ చేసే ఆటగాళ్లు టీమిండియాకు అందుబాటులో ఉన్నారు. ఈ పర్యటనలో భారత ఆటగాళ్లు మెరుగ్గా రాణిస్తారని నేను నమ్ముతున్నాను. భారత క్రికెట్ జట్టులో ప్రతిభకు కొదవలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వారసత్వాన్ని కొనసాగించేందుకు యువ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. అయితే బూమ్రా అన్ని మ్యాచ్ల్లోనూ ఆడకపోవడం భారత్కు గట్టి ఎదురుదెబ్బే. బూమ్రా ఒక వరల్డ్ క్లాస్ బౌలర్. ఎటువంటి పరిస్థితుల్లోనైనా అతన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదు. ఈ పర్యటనలో భారత జట్టుపై ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. అయితే ఇంగ్లాండ్ను ఒక విషయంలో హెచ్చరించాలి. రోహిత్, కోహ్లీ లేరని ఇంగ్లాండ్ జట్టు సంబరపడనవసరం లేదు. టీమిండియాలో గిల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. కెప్టెన్గా రాణించాలని చాలా పట్టుదలతో కనబడుతున్నాడు. గిల్ విషయంలో ఇంగ్లాండ్ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అతన్ని త్వరగా అవుట్ చేయకపోతే ఇంగ్లాండ్కు నష్టమే. శుభ్మన్ గిల్ జట్టును విజయపథంలో నడిపిస్తాడన్న నమ్మకం నాకుందని గూచ్ పేర్కొన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.